హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అండ్ స్నాక్స్ రెసిపీ అన్నమాట, పిల్లల కోసము. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా నేను చేసే రెసిపీ ఏంటంటే రాగిపిండి మురుకులు అన్నమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూపించేస్తాను. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు శనగపిండి, కొంచెం వాము, కొంచెం నువ్వులు, వంట సోడా. పెద్ద కప్పుతోనైతే బియ్యం పిండి తీసుకున్నాను. అన్నీ అంత కొంచెం కొంచెం చిన్న కప్పులతోనైతే రాగిపిండి, శనగపిండి తీసుకున్నాను. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోవాలన్నమాట. ఏమైతే తీసుకుంటున్నామో ఆ పిండిలన్నీ జల్లించుకోవాలి. ఎందుకంటే మనం పిండి తెచ్చుకొని డబ్బాలో వేసుకొని పెట్టేస్తాము, మన అవసరం వచ్చినప్పుడే తీసుకుంటాము. సపోజ్ ఏమైనా పురుగు కానీ ఏమైనా బూజు కానీ వస్తే కనుక మనకి చక్కగా జల్లించుకుంటే క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాము, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూను చూడండి, మీకు టేస్ట్కి సరిపడగా వేసుకోండి. నువ్వులు, వాము వేసుకుంటే మనకి వాటి వల్ల ఏంటంటే నువ్వుల మూలంగా టేస్ట్ బాగుంటుంది. వాము అనేది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా, మురుకులు తిన్నాక కంపల్సరీ కొంచెం గ్యాస్ ట్రబుల్ అనే వస్తుంది. సో దాని నుంచి మనకి రిలీఫ్ అవ్వడానికి అనమాట. సో ఇవన్నీ బాగా పిండిలోని ఈ మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం లైట్గా హాట్ వాటర్ అయితే మరగపెట్టుకొని పిండిలో కలుపుకుంటూ ఉంటే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. హాట్ వాటర్తో పిండి కలుపుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, బాగుంటుందన్నమాట. 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం. సో 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి మొత్తం కొంచెం బాగా నానింది, మురుకులు అనేవి బాగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు అయితే వేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి మంచి బలం అనమాట. రాగిపిండి మురుకులు చాలా చాలా మంచిది. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ పిల్లలకు పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో రాగిపిండి మురుకులు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా బియ్యం పిండి, శనగపిండి మురుకులే కాకుండా ఇట్లా రాగిపిండితోని కొంచెం వెరైటీగా ట్రై చేసి పిల్లలకు పెడితే మాత్రం చాలా హ్యాపీగా తినేస్తారనమాట. సో బాయ్ అందరికీ.